శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు ఏంటా అని అనుకుంటున్నారా? ఏమిటి అంటే మన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు. మనము బాల్యంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు మనతో సన్నిహితముగా ఆడుకున్నవారే. ప్రతిరోజు మనము ఒకరిని ఒకరు వెంబడిస్తూ సందడిగా, ఉల్లాసంగా గడిపాము. కలిసి మంచి బాల్యాన్ని గడిపాము. పెద్దయ్యాక మనము మన స్వంత కుటుంబాలను కలిగిన తర్వాత మన స్వంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము. సాధారణంగా అరుదుగా కలుసుకుంటాము. మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ మన తల్లిదండ్రులు. మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు. మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది. ఇటీవల 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్ళాడు. కొంత సమయం గడిపిన తరువాత ఇద్దరు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెల్లెలు తన అన్న కారును వెంబడించి తన సోదరుడికి కొంత డబ్బు ఇచ్చి తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తి కాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఇలా ఉండటం నిజంగా చాలా అదృష్టమే. అవును, ఈ లోకంలో మనకు రక్త సంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత మాత్రమే మనకి తెలుస్తుంది. ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులు మన అక్కా చెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళే. స్నేహితులు దూరంగా వెళ్ళిపోవచ్చు, పిల్లలు పెరిగి ఎగిరిపోవచ్చు, కానీ మీ పక్కన మీ జీవిత భాగస్వామి తప్ప మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయడానికి మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు మాత్రమే ఉంటారు. మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఒకచోట చేరడం చాలా ఆనందంగా ఉంటుంది. వారితో కలిసిమెలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో కరుణ మరియు దయతో ఉండండి. గతంలో ఏది జరిగినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళ మధ్య విడదీయలేని ముడి లేదు, తొలగించలేని కవచం లేదు. ఎప్పుడు పాత చేదు సంగతులు జోలికి వెళ్ళకూడదు, లేదా పాత పగ, ద్వేషం పెట్టుకోకూడదు. ఎక్కువగా పరస్పర ఆధారపడటం, పరస్పర ప్రేమతో సంబంధాలు మెరుగవుతాయి. ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు.